ఈరోజు మరి చివరి వారం, కృతజ్ఞత ఆదివారం. ఈరోజు మనము కృతజ్ఞత అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యములు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలు రెండిట్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కృతజ్ఞతకు సంబంధించి ఎన్నో వచనాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. కానీ కొన్ని వచనాలు మనం సందర్భానుసారముగా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఎఫెసీ 5:20, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి. ఇవన్నీ నేను ప్రాముఖ్యమైన వాక్యాలు మీకు చెప్తా ఉన్నాను. అండర్లైన్ చేసుకోవాల్సిన వాటిని అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండు. ఇంకొక వచనం చదువుదాము. తెస్సలోనికలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వరకు గమనించండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తము అంటున్నాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్న ఎన్నో వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? వాట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్? కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటి? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, చేసిన మేలును మరిచిపోక జ్ఞాపకం ఉంచుకోవటమే కృతజ్ఞత. చేసిన మేలును మర్చిపోకుండా మరలా జ్ఞాపకం చేసుకోవటమే కృతజ్ఞత. చేసిన మేలును మర్చిపోయి కీడు చేసేవారు అనేకులు మనకు తారసపడతా ఉంటారు. మన జీవితంలో మేలును మర్చిపోయే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారిని ఏమంటారు తెలుసా? కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత లేని వారు, సింపుల్గా చెప్పాలంటే ఈ కృతజ్ఞత లేని వారి గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అంత్య దినముల గురించి వ్రాస్తూ ఉన్నాడు తిమోతికి పౌలు భక్తుడు. అంత్య దినములలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మనుషులు ఏ విధంగా తయారవుతారో వ్రాస్తూ వచ్చాడు పౌలు గారు తిమోతికి. తిమోతి, యు బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇవి అంత్య దినాలు కాబట్టి మనుషులు ఈ విధంగా మారిపోతారు. కాబట్టి యు హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అంటూ ఆయన హెచ్చరిస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎందుకంటే తిమోతి చాలా యంగ్ ప్రీచర్ కదా, యంగ్ సేవకుడు, చాలా చిన్నవాడు కాబట్టి ఆయనకి భవిష్యత్తు గురించి తెలియాలని పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఎలాగనగా మనుషులు ఏ విధంగా మారతారంట? స్వార్థపరులుగా మారిపోతారు, ధనాపేక్షలుగా మారిపోతారు, బింకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. నెక్స్ట్ ఏంటి? కృతజ్ఞత లేని వారుగా మారిపోతారు. అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో మనుషులు కృతజ్ఞత లేని వారుగా మారిపోతారు. చేసిన మేలును మర్చిపోయేవారుగా మారిపోతారు. చేసిన మేలుకు అపకారము తలపెట్టేవారుగా మారిపోతారు. ఇది అంత్యకాలముల గురించారా? సృష్టి ఆరంభం సంగతి ఏంటి? సృష్టి అంత్యకాలముల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడే. సృష్టి ఆరంభములోనే మనిషి కృతజ్ఞత కలిగి ఉన్నాడా? సృష్టి ఆరంభము నుంచి మనం గమనించగలిగితే ఆదామును దేవుడు సృజించి ఆదాముకు సాటి అయిన సహాయమైన అవ్వను ఆయనకు చేసి దేవుడు ఆయన దగ్గరకు తీసుకొని వస్తే దేవునికి కృతజ్ఞత తెలపలేదండి ఆదాము. దేవునికి థ్యాంక్స్ చెప్పలేదు ఆదాము. ఏమన్నాడు ఒకసారి గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనము. దేవుడు ఆయనకి సాటి అయిన సహాయం కావాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. పాపం దిక్కులేనాడులాగా తిరుగుతున్నాడే ఈ ఆదాము ఒంటరివాడిగా ఉన్నాడే. జంతువులన్నిటిని నేను జంటలుగా సృజించాను కదా, ఆదాము ఒక్కడగా ఉంటే బాగలేదే అని ఒక చక్కని అందమైన స్త్రీని తయారు చేసి దేవుడు ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ఆదాము ఏమంటున్నాడు చూడండి 2:23లో. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును కనుక నారి అనబడును అంటున్నాడు.
ఏంటి ఆయన ఉద్దేశం? నీదేముందయ్యా గొప్పతనం? నా శరీరంలో నుంచి ఒక ఎముకను తీసావు, నా మాంసాన్ని తీసావు, నాలో నుంచే చేసి నువ్వేంటి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు ఏదో నువ్వు చేసినట్టుగా? కృతజ్ఞత తెలియలేదండి. అయ్యా నాకు మంచి అమ్మాయిని ఇచ్చావయ్యా, థ్యాంక్స్ అయ్యా అని దేవునికి చెప్పలా. మానవులు కృతజ్ఞత లేనివారండి. మానవులు కృతజ్ఞత లేనివారు. ఆదాములోనే ఆ కృతజ్ఞత లేని పరిస్థితి మనం చూడగలుగుతున్నాము. ఇప్పటి సంగతి సరే కానీ అప్పుడు సంగతే ఎంత ఘోరంగా ఉందో చూడండి. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం నీదేముంది అన్నట్టుగా ఆదాము మాట్లాడినాడు. జంతువులు కృతజ్ఞత కలిగి ఉంటాయండి, పక్షులు కృతజ్ఞత కలిగి ఉంటాయండి, మనకెంతో సహాయం చేస్తూ ఉంటాయి. మనం చేసిన వాటికి అవి తిరిగి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. జపాన్లో ఒకసారి రాజశేఖర్ గారు కూడా మనకి అది హచికో అనే కుక్క ఒక ఆయన, ఒక ప్రొఫెసర్ గారు దాన్ని ఎక్కడో దాన్ని కాపాడి దాన్ని తీసుకొని వచ్చి పెంచారు. ఒక సంవత్సరంన్నర దాన్ని పెంచితే ఆ సంవత్సరంన్నరలో అది ఏం నేర్చుకుందంటే, రోజు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ట్రైన్ స్టేషన్ వదిలిపెట్టడము, ఇంటికి రావటం, మళ్ళీ సాయంత్రం ఆయన ట్రైన్ దిగే సమయానికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉండటం స్టేషన్లో. అట్లా చేస్తూ ఉంది. ఒకరోజు పాపం సడన్గా ఆయన లెక్చర్ ఇస్తూ ఉన్నప్పుడే, ప్రొఫెసర్ కదా ఆయన, లెక్చర్ ఇస్తూ ఉన్నప్పుడే ఆయన బ్రెయిన్ హెమరేజ్ అయ్యి చనిపోతే ఆయన తిరిగి ఆ స్టేషన్కి రాలేదు. ఆయన ఏదో వెహికల్లో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కుక్క మాత్రం అక్కడే వెయిట్ చేస్తా కూర్చుంది. నా యజమాని వస్తాడని. ఒకరోజు గడిచిపోయింది, వెళ్ళిపోయింది ఇంటికి. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వచ్చింది, ఉదయాన్నే వచ్చింది, మళ్ళీ సాయంత్రం వచ్చింది, వస్తాడేమో అని. అట్లా ఎన్ని సంవత్సరాలు అది వెయిట్ చేసింది తెలుసా స్టేషన్లో? 9 సంవత్సరాల 9 నెలల 15 రోజులు వెయిట్ చేసింది. అక్కడే చచ్చిపోయింది. దానికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. 11 years ఏజ్లో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. దాని గురించిన మాన్యుమెంట్స్ జపాన్లో అనేక చోట్ల కనపడతాయి, అమెరికాలో కూడా కనపడతాయి దాని గురించిన మాన్యుమెంట్స్ ఈ రోజుకి. ఎందుకంటే అంత విశ్వాసము కలిగిన జంతువులు మనకి కనపడతా ఉంటాయి. జంతువుల్లో విశ్వాసం ఉంది, జంతువుల్లో కృతజ్ఞత ఉంది, పక్షుల్లో కూడా కృతజ్ఞత ఉంది. మనకి ఎంతో అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి పక్షులు. మనం వాటిని ఫీడ్ చేస్తే, మనం వాటికి ఏదన్నా సహాయం చేస్తే అవి మనకి ఎంతో సహాయకరంగా ఉంటాయి. దేవుడు మనిషిని ఎంతో ఆలోచనతో దేవుడు చేశాడు. మానవుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా, నేను ఇన్ని చేస్తున్నాను కదా అని దేవుడు ఎన్నో ఆశలతో మానవుడిని చేశాడు. బైబిల్ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి, ఆయన జీవితంలో మరి ఆయనకు ఎన్నో ఉపకారాలను దేవుడు చేస్తూ వచ్చాడు. దావీదు చేసిన ఉపకారాలకి సౌలు ప్రత్యుపకారం చేయలా. అది మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. సౌలు మరి ఆయనకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదే కదా వచ్చి ఆయన విడిపిస్తా ఉన్నాడు ఆ దురాత్మల నుంచి ఆయన వెరపిస్తున్నప్పుడు, సౌలు ఎంతో బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు దావీదు ఆయనకు వీణ వాయించి ఆయనకు నెమ్మది కలుగజేసి ఆయనకి ఎంతో ఉపకారం చేస్తా ఉన్నాడు. ఉపకారం చేస్తున్న వ్యక్తినే చంపటానికి సౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన చేసిన మేలులకి ఆయన ప్రత్యుపకారం చేయలేదు. కృతజ్ఞత లేనివాడుగా ఆయననే చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. సౌలు తనను చంపాలనుకున్నా ఆయన్ను తాను శత్రువుగా చూడలేదండి. దావీదులో ఉన్న మంచి గుణం, దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సిన మంచి గుణము. సౌలు తనను ఎంత చంపాలని ప్రయత్నం చేసినా శత్రువుగా సౌలుని ఎప్పుడు చూడలేదు. సౌలుని ప్రేమించాడు. సౌలు తన చేతికి అనేక సార్లు దొరికినా ఆయన్ని చంపలేదు. కృతజ్ఞత కలిగిన జీవితానికి మంచి ఉదాహరణ దావీదు. బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. దావీదు 2వ రాజు అయ్యాడు. ఒక సందర్భాన్ని మనం తప్పకుండా దావీదు యొక్క ప్రత్యుపకారం ఎట్లా ఉంటుందో, దావీదు ఏ విధముగా తనకు ఉపకారం చేసిన వాళ్లకు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడో మనం కొన్ని వచనాలు తప్పకుండా చదవాలి. రాజు అయిన తరువాత సౌలు కుటుంబాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడండి. సౌలు కుటుంబము, సౌలు మరి ఆయన చంపాలనుకున్న వ్యక్తి కదా, సౌలు తన శత్రువుగా మారాలి కదా యాక్చువల్గా అయితే. సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే తన ప్రాణ స్నేహితుడైన, తనకెంతో ఉపకారం చేసి ఆయన తండ్రి నుంచి తన ప్రాణాలను కాపాడిన యోనాతాను గురించి,
యోనాతాను గురించి మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనము. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? రాజు అయిన తర్వాత పూర్వపు రాజు గురించి ఎవరు ఆలోచన చేస్తారు? పూర్వపు రాజు కుమారుడైన యోనాతాను తన ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆయన గురించి అడుగుతా ఉన్నాడు. అడగటమే కాదు, డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించాడు. ఎవరైనా ఉన్నారా? ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ ఎంక్వైరీలో యోనాతానికి ఒక కొడుకు ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆయన్ని పిలువనంపించాడు. 6వ వచనం చూడండి. 6వ వచనము. మెఫీబోషెతుకు చాలా భయం వేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే సాధారణంగా రాజులు ఏం చేస్తారు చెప్పండి? సాధారణంగా రాజులు ఏం చేస్తారు? శత్రు శేషం ఏమైనా ఉందేమో అంతం చేయాలనుకుంటారు. ఎవడైనా మిగిలిపోతే, ఒక నలుసన్న మిగిలితే రేపొద్దున నాకు ఎసరు వచ్చుద్దనే భయంతో శత్రు శేషం అనేది లేకుండా వెతికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు సైతం, వాళ్ళ బంధువులు ఎవరెవరు వాళ్ళ రిలేటెడ్ ఉన్నారో మొత్తాన్ని చంపేస్తారండి. అందుకనే మరి మెఫీబోషెతు చాలా భయపడుతున్నాడు. శత్రు శేషాన్ని ఉండలేకపోవటానికి ఆయన నన్ను పిలుస్తున్నాడేమో అని అనుకుంటా ఉన్నాడు. దావీదుకు అర్థమైపోయింది మెఫీబోషెతు చాలా భయపడుతున్నాడని. మరి మెఫీబోషెతు వచ్చాడు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు అంటున్నాడు, చూడండి, మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడునైన నేను ఉన్నాను అనను. 7వ వచనము. దావీదు దానికి రెస్పాండ్ అవుతున్నాడు. చూడండి, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవేయగా 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను. భయం పోలా మెఫీబోషెతుకి, ఇంకా భయం పోలేదు. అందుకనే మరి అక్కడ అంటున్నాడు, దావీదు మాటలే కాదండి, ఒట్టి మాటలు చెప్పి వదిలేయలేదు. దావీదు క్రియలలో చూపిస్తా ఉన్నాడు. తన స్నేహితుని పట్ల తనకున్న ప్రేమను కృతజ్ఞత రూపంలో ఏ విధంగా చూపిస్తున్నాడు? శత్రువును తన ఇంటిలో పెట్టుకొని తన బల్ల వద్ద కూర్చొనిస్తున్నాడు అండి. ఎవరిస్తారా ఆధిక్యత? ఏ శత్రువు కుమారుడికి, ఏ శత్రువు మనవడికి ఎవరిస్తారు ఇటువంటి ఆధిక్యత? చూడండి ఇంకా ఏం చేశాడో చూడండి. 11వ వచనం 2వ భాగంలో చూడండి. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లనొద్దనే భోజనము చేసి. కృతజ్ఞతకు మారుపేరండి దావీదు. కృతజ్ఞతకు మారుపేరు. 11. he treated him as his own son. తన సొంత కుమారులను ఏ విధంగా తాను ప్రేమిస్తున్నాడో అంతగా తన స్నేహితుని కుమారుడైన మెఫీబోషెతును ప్రేమించాడు. రాజకుమారులలో ఒకడైనట్టుగా బల్ల యొద్ద భోజనం చేస్తా ఉన్నాడు. కొడుకులకు అనుమానం రావచ్చు, ఏంది ఈయన శత్రువు కొడుకుని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు, ఆయన శత్రువు కాదురా అని చెప్పుకుంటాడు ఎన్నోసార్లు. యోనాతాను నన్ను కాపాడాడురా, యోనాతాను నాకు ప్రాణం పెట్టాడురా, యోనాతాను నన్ను కాపాడబట్టి ఈరోజు నేను బ్రతికున్నాను రా, నేను రాజునయ్యానని కొడుకులకి ఎన్నోసార్లు సర్ది చెప్పుకొని ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా చరిత్రలో ఏ రాజు కూడా ఇటువంటి పని చేసి ఉండకపోవచ్చు. శత్రువుని లేకపోతే శత్రువుకు సంబంధించిన వాళ్ళని తెచ్చుకొని మరి ఇంట్లో పెట్టుకొని భోజనం చేపి. 13వ వచనం చూడండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. చూడండి ఎంత మంచి మాటలు రాయబడినాయో. సదాకాలం అంటే రాజు బ్రతికినంత కాలము అక్కడే తిన్నాడేమో మెఫీబోషెతు. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. దావీదు మానవులకే కాదండి, దేవునికి కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుడు ఏ స్థితి నుండి ఏ స్థితికి తనను తీసుకొని వచ్చాడో.
ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోకి ఆయన హెచ్చించినాడో, ఏ విధంగా ఘనపరిచినాడో, ఏ విధంగా కాపాడినాడో, ఏ విధంగా నడిపించినాడో, ఏ విధంగా తనకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చాడో దావీదు తన జీవితంలో అనుభవించాడు. దేవుడు చేసిన మేలులను, ఉపకారాలని ఆయన టెస్ట్ చేశాడు, అబ్జర్వ్ చేశాడు. దేవుడు చేసిన ప్రతిదీ ఆయనకు గుర్తుంది. అందుకని అంటున్నాడు 103వ కీర్తన 1-2 వచనాలలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును మన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారములను మర్చిపోవద్దు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. దావీదుకు తెలుసు దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో. హి నోస్ ద రీజన్. ఎందుకు నా దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మరి ఆయన జీవితంలో చేసిన మేలు ఉపకారములు ఎన్నో ఆయనకు తెలుసు, స్వయముగా అనుభవించాడు కాబట్టి. ఎన్ని విధాలుగా ఆయన మరి ఆ అనుభవాలు పొంది ఉన్నాడో మనం బైబిల్ గ్రంథంలోని మనం ఎన్నో అనుభవాలు చూడవచ్చు. దేవుడు మరి ఆయనకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు వేరెవరితోనో చెప్పట్లేదండి. దావీదు చెప్పుకుంటున్నాడు, తనతో తానే చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఎక్కడా మర్చిపోతానేమో, రాజునైపోయి నేను మరి బిజీ అయిపోయి గర్వించి నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న స్థితిని బట్టి, సిరి సంపదలను బట్టి, ఆధిక్యతలను బట్టి, అధికారమును బట్టి దేవుడిని మర్చిపోతానేమో, దేవుడు చేసిన మేలుని మర్చిపోతానేమో అని తన ప్రాణంతో, నా ప్రాణమా నెవర్ ఫర్గెట్ హిస్ బెనిఫిట్స్, ఎన్నడూ మర్చిపోవద్దు నా ప్రియ ప్రాణమా అని తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. దేవుడు తనకు చేసిన ఉపకారములన్నీ ఆయన తన జీవిత కాలం అంతా జ్ఞాపకం ఉంచుకున్నాడండి. చివరి దినం వరకు జ్ఞాపకం ఉంచి ఎన్నడూ మర్చిపోలా. దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా దావీదు జీవించాడు. మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ us? దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? ఏ రోజు కాలేజే మర్చిపోతున్నాం కదా. దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం ఉంచుకోవాలని ఈరోజు వాక్య భాగం తెలియజేస్తా ఉంది మనకి. ఏమంటున్నాడు భక్తుడు? మీరు కృతజ్ఞులై ఉండుడి, బీ థ్యాంక్ఫుల్, కృతజ్ఞులై ఉండుడి అని పౌలు భక్తుడు తేటగా సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. కృతజ్ఞులై ఉండండి, దేవుని బిడ్డలతో తెలియజేస్తున్నాడండి. కొలస్సీ అంటే సంఘం కదా, అది మంచి సంఘం అది. మరి ఆ సంఘస్థులందరికీ తెలియజేస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉండండి అయ్యా మీరు, బీ థ్యాంక్ఫుల్. మొదట మనం మనుషుల కృతజ్ఞులమై ఉండాలి. రెండవది మన దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. మనుషులకు ఎందుకు కృతజ్ఞులై ఉండాలి? మనం మనుషులు ఏం చేస్తున్నారు మనకి? మనుషులకు ఎందుకు కృతజ్ఞత చూపించాలి? ఈరోజు ఈ స్థితిలో నీవు నేను ఉండటానికి ఎంతో మంది కారకులై ఉంటారండి. మన జీవితంలో మనం ఈ స్థితిలోకి రావటానికి ఎంతో మంది కారకులై ఉంటారు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీవు ఈ స్థాయి వరకు ఎదగటానికి నీ వెనక ఎంతో మంది ఉండి ఉంటారు. నీవు ఈ స్థితిలోకి రావటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది కారకులై ఉంటారు. వారందరికీ నీవు కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎవరిని మర్చిపోవటానికి వీల్లేదు. నీ జీవితంలో ఒక వ్యక్తి వలన నువ్వు ఈ స్థాయికి వచ్చేవేమో, ఒక వ్యక్తి ఇచ్చిన సలహా వల్ల ఈ స్థాయికి వచ్చేవేమో. నీ తల్లిదండ్రులు నువ్వు ఏం చేయలేదా? నీ తల్లిదండ్రులను మరి వారి కృతజ్ఞత కలిగి ఉండొద్దా? నీకు జన్మనిచ్చారు, నీకు కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చారు, నిన్ను పెంచారు, పెద్ద చేశారు, వాళ్లకు కృతజ్ఞత కలిగి ఉండొద్దా? నిన్ను ప్రేమతో మరి కొంతమంది వృద్ధులు పెంచుంటారు. వృద్ధులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు మనల్ని ఎంతో ప్రేమగా పెంచుంటారు. తల్లిదండ్రులు పనులు చేసుకుంటుంటేనో, మరి ఏదో పనుల్లో ఉంటేనో, ఉద్యోగాలు చేసుకుంటుంటేనో ప్రేమగా మనల్ని పెంచుంటారు. వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవద్దా? వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండొద్దా? నీకు విద్య నేర్పించిన వాళ్ళు, చదువు నేర్పించిన వాళ్ళు, నువ్వు చదువుకోకపోతుంటే నిన్ను ఏదో ఒక విధంగా కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి నీకు చదువు నేర్పించి నువ్వు పాస్ అవటానికి, 10th పాస్ అవటానికి, ఇంటర్మీడియట్ పాస్ అవటానికి, ఇంకా పై చదువులకు వెళ్ళటానికి నీకు సహాయం చేసిన గురువులు ఎంతో మంది ఉంటారు. ఎంకరేజ్ చేసిన వాళ్ళు నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు, నువ్వు భయపడతా ఉన్నప్పుడు, నీకు మార్కులు సరిగా రానప్పుడు ఎంతో మందిని ఎంకరేజ్ చేసి నిన్ను పైకి తెచ్చి ఉంటారు. మర్చిపోతావా వాళ్ళని?
ఇంకా ఇంకా వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన దైనందిన జీవితంలో, స్టూడెంట్ లైఫ్లో ఎంతో మంది ఫ్రెండ్స్ మనకు సహాయం చేసి ఉంటారు. తిండి లేని పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ఉండటానికి లేని పరిస్థితులు ఉంటాయి, ఎంతో మరి కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో నీ ఫ్రెండ్స్ నీకు ఎంత సహాయం చేసి ఉంటారు, మర్చిపోతావా వాళ్ళని? కృతజ్ఞత కలిగి ఉండొద్దా? ఇంకా ఆలోచన చేస్తే, నువ్వు కృంగి ఉన్న పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరిచిన వాళ్ళు, ఏం లేదు లేరా దేవుడు నీకు సాయం చేస్తాడని నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. ఎంతోమంది మన జీవితంలో మనకు తారసపడతా ఉంటారు. కొన్నిసార్లు ఆదరణ లేని పరిస్థితుల్లో మనల్ని ఆదరించిన వాళ్ళు, మనల్ని తమ దగ్గరికి చేర్చుకున్న వాళ్ళు, మనల్ని బలపరిచిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకా ఆలోచన చేస్తే నీ గురించి ఆలోచించేవాళ్ళు, నీ క్షేమాన్ని గురించి, నీ అభివృద్ధి గురించి కాంక్షించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంతేకాదు, నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థించిన వాళ్ళు కూడా ఉంటారు. మనుషులే కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న వాళ్ళు, నీకు ఈరోజు క్షేమముగా ఉండటానికి కారణమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ, నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న నీ భార్య, నీ బిడ్డలు నీకు ఉండుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరికీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నెవర్ ఫర్గెట్ దెమ్ ఇన్ యువర్ లైఫ్. ఏదో ఒక విధంగా వారికి కృతజ్ఞత కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎన్నో మెట్లకి పైకి వచ్చామని ఆలోచిస్తుంటాం, కానీ ఈ మెట్లు ఎక్కడానికి ఎంతమంది నీకు సహాయం చేశారో వాళ్ళను మర్చిపోతా ఉంటావు చాలాసార్లు. ఈ స్థితిలో ఉండటానికి కారణమైన వాళ్ళను నువ్వు మర్చిపోకూడదు నీ జీవితంలో. వాళ్ళని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నెవర్ ఫర్గెట్ దెమ్ ఇన్ యువర్ లైఫ్ టైం. బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ఎనీవే. ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భం వారిని జ్ఞాపకం చేసుకో, వారికి కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సే థ్యాంక్స్. చాలు, అంతకంటే ఏముందండి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎప్పుడైనా తారసపడినప్పుడు, సార్ మీ వల్లే సార్ నేను ఈ స్థితిలో ఉన్నాను. చాలామంది మనల్ని చూసి సంతోషపడతా ఉంటారు. మన టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ ఎక్కడన్నా మనకు కనపడినప్పుడు మనల్ని చూసి చాలా మరి ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. మనం ఉన్న స్థితిని బట్టి, ఏం చేస్తున్నావురా అంటారు ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మనం చెప్తే దానికి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అటువంటి వారిని మర్చిపోవద్దు మీ జీవితంలో. మనుషులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? మనుషులు మనకి ఇన్ని చేశారు కాబట్టి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాము, వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటున్నాము, ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాము. మరి దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? వై షుడ్ వి థ్యాంక్ఫుల్ టు గాడ్? ఎందుకు దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి అనే ప్రశ్న అందరికీ రావచ్చు. ఏం చేశాడు నాకు దేవుడు? నా జీవితంలో అన్ని కష్టాలే కదా, నా జీవితంలో అన్ని రోగాలే కదా, నా జీవితంలో అన్ని బాధలే కదా, నా జీవితంలో అన్ని నష్టాలే కదా. ఏం చేశాడు నాకు దేవుడు? ఎందుకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలని చాలాసార్లు అనిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీకు ఏమి చేశాడో కాదు, కానీ దేవుడు నీకు ఏం చేయలేదో చెప్పు, అప్పుడు చూద్దాం. దేవుడు నీకు ఏం చేయలేదో చెప్పు. ఏం చేయలేదు ఆయన నీకు? ఏం చేయలేదు. దేవుడు నీకు ఎన్నో చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తా వెళ్తే ఎన్నో విషయాలకు మనకు కనపడతా ఉంది. ఈరోజు నువ్వు ఉన్న ఈ ఆధ్యాత్మిక స్థితికి నీ ప్రభువు కారణం కాదా? లేకపోతే ఎప్పుడో ఈ ప్రవాహంలో వాడి కొట్టుకుపోయేవాడు కదా, ఎక్కడో ఎప్పుడో పతనమై నాశనం అయిపోయేవాడు కదా. దేవుడు నిన్ను రక్షించాడు కదా, దేవుడు నిన్ను ఈరోజు నిలబెట్టాడు కదా. నీవు ఆయన నిలబెట్టకపోయినట్లయితే ఎప్పుడో రాలిపోయేవాడు, ఎప్పుడో నీ జీవితం పతనం అయిపోయేది, ఈ భూమి మీద కనపడకుండా వెళ్ళిపోయేవాడు. దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నీకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు ఏం చేశాడో దానిని బట్టి నువ్వు కృతజ్ఞత దేవునికి చెల్లించాలి. దేవుడు నాకేం చేశాడు అని నువ్వు ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు నేను చూపించగలను. దేవుడు నీ కొరకు ఏం చేశాడు? మొట్టమొదట నీ తల్లి గర్భంలో నీకు ఒక రూపాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన నీకు ఒక రూపాన్ని ఇచ్చాడు. నీ సృష్టికర్త ఆయన తన పోలికలో చేసుకున్నాడు. తనలాగా ఉండాలని, తన రూపంలోకి మార్చాలని ఆయన తన పోలికలో నిన్ను చేసుకున్నాడు. మొట్టమొదటి విషయము, అందుకు నువ్వు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి.
దావీదు భక్తుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. తల్లి గర్భంలో నీవు నన్ను చూసావయ్యా, తల్లి గర్భంలో నీవు నన్ను రూపింపక మునిపే నీకు నేను తెలుసయ్యా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ నోస్ యూ వెన్ యు ఆర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూశాడు, ఆయన నిన్ను రూపించాడు. అందుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవ విషయము, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే విడువక నీ ఎడల కృప చూపిస్తా ఉన్నాడు. ఈ రోజు నువ్వు బ్రతికున్నావు. శాశ్వతమైన ప్రేమ ఆయనది, శాశ్వతమైన కృప ఆయనది. అందుకు ఆయన నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవ ప్రాముఖ్యమైన విషయము, నరకాగ్ని నుంచి నిన్ను తప్పించాడు. అందుకు నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే నరకంలో పడి కాలిపోయి మాడి మసి అయిపోయాడు కదా. దేవుడు నీ నరకాగ్ని నుంచి తప్పించినాడు. తర్వాత ఆయన నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఈ రోజు నువ్వు సజీవముగా దేవుని సన్నిధిలో ఉన్నావంటే దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉన్నావు. నీ గొప్పతనం కాదది, నువ్వు చేసే పనులు కాదు, నువ్వు తీసుకునే జాగ్రత్తలు కాదు, కేవలము దేవుని కృపది. దేవుడు నిన్ను ఉంచాడు. ఈ రోజున దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాదు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ గేవ్ యు ఎ ఫ్యామిలీ. తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, ఒక చిన్న కుటుంబాన్ని నీకు ఇచ్చాడు. రక్త సంబంధికులు, బంధువులు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో? ఒంటరి వాళ్ళు, ఒంటరి జీవితం జీవించే వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, నా అని పిలవడానికి ఎవరు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. గాడ్ హ్యాస్ గివెన్ యు ఏ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. అంతేనా? సంఘం అనే ఒక పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడు నీకు. ఎవరో తెలియకపోయినా, వాళ్ళ ఇంటి పేర్లు తెలియకపోయినా, వాళ్ళ కులాలు తెలియకపోయినా, వాళ్ళ గోత్రాలు తెలియకపోయినా, వాళ్ళ గురించి నీకేమీ తెలియకపోయినా, యూ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ, ప్రేయింగ్ ఫ్యామిలీ, లవింగ్ ఫ్యామిలీ. నేను ప్రేమించే ఒక కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ కొరకు ప్రార్థించే ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీ బాగోగులు చూసే ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీ గురించి పట్టించుకునే ఒక కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి ఉండద్దా? తన కుమారుని రక్తముతో నీ పాపములన్నిటినీ కడిగేశాడు. నిన్ను పవిత్రపరిచినాడండి, పరిశుద్ధపరిచినాడు. నువ్వు అపవిత్రుడు, అపవిత్రాలవు, ఉగ్రత పాత్రుడు, ఉగ్రత పాత్రురాలవు. నీ గమ్యము నరకమే. అటువంటి వ్యక్తిని పాపములన్నీ కడిగి నిన్ను పవిత్రపరిచాడు. అంతేకాదు తన ప్రాణాన్ని అర్పించడానికి తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చి వేశాడు మన కోసం, నీ కోసం. కృతజ్ఞత కలిగి ఉండొద్దా? ప్రాణం పెట్టే దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎవరికి ఉంటాడండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాదు నేను ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచి పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ఒక ప్రత్యేకమైన పనికి. కృతజ్ఞత కలిగి ఉండొద్దా? అన్నిటికంటే మించి నిన్ను సాతాను బంధకాల నుంచి విడిపించినాడు. He gave you freedom from all the clutches of Satan. సాతాను అన్ని రకముల బంధకాల నుంచి నీకు విడుదల కలుగజేసి నీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినాడు. బీ థాంక్ఫుల్ టు హిమ్, నెవర్ ఫర్గెట్ హిమ్. దేవుడు నాకేం చేశాడు అంట కాదు, దేవుడు నీకు చేసిన వాటన్నిటి కొరకు నీవు కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకో. రెండవ అంశం వెళ్దాము. ఫర్ వాట్ హీ ఈస్ డూయింగ్ నౌ ఫర్ యూ. ఆయన చేసిన వాటికే కాదు, ఆయన ఇప్పుడు నీకు చేస్తున్న వాటి కొరకు నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు నీ కోసం? ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన నీతో ఉన్నాడు. హీ ఈస్ విత్ యూ, హీ ఈస్ ఇన్ యూ. బీ థాంక్ఫుల్ టు హిమ్. నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నేను ఈ లోకంలో సరైన మార్గంలో నడిపించడానికి ఆయన నీలో నివసిస్తున్నాడు. బీ థాంక్ఫుల్ టు హిమ్. అంతేకాదు నిన్ను భద్రంగా కాచి కాపాడుతున్నాడు. ప్రొటెక్టింగ్ యూ రైట్ నౌ, ప్రొటెక్టింగ్ యూ రైట్ నౌ. హీ ఈస్ విత్ us and he is protecting you in all your ways. నీ రాకపోకలు యందు ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. బీ థాంక్ఫుల్ టు హిమ్. అంతేకాదు నిన్ను చక్కగా సరైన మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. తప్పిపోకుండా దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. అంతేకాదు నీ అవసరములన్నిటినీ ఆయన మహిమైశ్వర్యములో తీరుస్తూ ఉన్నాడు. బీ థాంక్ఫుల్ టు హిమ్. నీకు ఏ కొదువ చేయటం లేదు కదా, పస్తులుండే పరిస్థితి రానియటం లేదు కదా, నీకు అన్ని సమృద్ధిగా దేవుడు దయచేస్తున్నాడు కదా. దేవుని కృతజ్ఞత కలిగి ఉండు. అన్నిటికంటే మించి నీ కొరకు యేసు క్రీస్తుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన నీ కోసము
నిరంతరాయముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ క్షేమము కోసము, నీ అభివృద్ధి కోసము, నీవు ఈ లోకములో నీవు సరైన మార్గములో నడవాలని ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు పరలోకములో నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. దేవుడు నాకేం చేశాడని కాదు, దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో వాటి కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. థర్డ్, మూడవ విషయము, ఫర్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. రాబోయే దినాలలో దేవుడు నీ కొరకు ఏం చేయబోతున్నాడో దాని కొరకు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చేయబోతున్నాడు ఆయన? ఏంటి ఆయన వాగ్దానం? చివరి వాగ్దానం, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన ఎడలా నేను మరలా వచ్చి నా ఎదుట ఉండుటకు నేను మిమ్మును తీసుకొని వెళ్తాను. He is going to come again to take you with him. తనతో నిన్ను తీసుకొని వెళ్ళటానికి మరలా రాబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. బీ థ్యాంక్ఫుల్ టు హిమ్, బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. వీటన్నిటి విషయమై మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. హౌ షుడ్ వి థ్యాంక్ గాడ్? దేవునికి ఏ విధంగా మనం కృతజ్ఞత చెల్లించాలి? ఏ విధంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, మనం చూడండి, ఎవరైనా చిన్న సహాయం చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం, చెప్పమా? చిన్న సహాయానికి థ్యాంక్స్ అని చెప్తే మరి దేవునికి నువ్వు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పగలవు? దేవుని కోసం ఇన్ని చేస్తున్నాడే, ఇన్ని చేసాడే, ఇన్ని చేయబోతున్నాడే, ఏ విధంగా నువ్వు థ్యాంక్స్ చెప్పగలవు దేవునికి? హౌ కెన్ వి థ్యాంక్ గాడ్? దేవునికి ఎటువంటి కృతజ్ఞత మనం చెల్లించగలం? చూడండి, మొట్టమొదటి విషయము ఏ విధంగా అంటే, హౌ కెన్ వి థ్యాంక్ గాడ్? బై లివింగ్ ఫర్ హిమ్ వీ కెన్ థ్యాంక్ గాడ్. ఈ లోకములో ఆయన కొరకు జీవించడం ద్వారా మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయగలము. ఆయన రాకడ పర్యంతం ఆయనకు సాక్షిగా జీవించడం ద్వారా మనం ఆయన కృతజ్ఞత చెప్పగలము. పౌలు భక్తుడు నిజమైన కృతజ్ఞతకు నిదర్శనం. పౌలు భక్తుడు అంటాడు, ఆయన తీర్మానం చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. చావైతే లాభం. చూడండి, ఫర్ మీ టు లివ్ ఈస్ క్రైస్ట్, డెత్ ఈస్ గెయిన్. పౌలు భక్తుడు రక్షించబడిన తర్వాత తన కొరకు ఏమాత్రం జీవించలేదండి. పౌలు భక్తుడు ఆయన తన ప్రభువు కొరకే జీవించినాడు. ఒక వాక్యం మనం గమనించగలిగినట్లయితే, తన జీవితం అంతా తన కొరకు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, నా కొరకు నా దేవుడు ఇంత చేశాడు కదా, ఆయన కొరకు నేను ఏం చేయాలి? నిద్ర కూడా లేదండి పౌలు గారికి సరిగా. ఆయన కష్టాల్లో లిస్టులో రాస్తాడు, తరచుగా జాగరణములతోనూ అంటాడు. తరచుగా అంటే వెరీ ఫ్రీక్వెంట్లీ, సో ఆఫెన్. నాకు నిద్ర లేదు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. తరచుగా జాగరణములతోనూ నేను ఉన్నాను అంటాడు. ఆయన జీవితం అంతా అట్లా గడిచిపోయింది. చూడండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము ఏం రాశాడు పౌలు భక్తుడు? ఏమంటున్నాడు చూడండి, ఇవియును గాక సంఘములన్నిటినీ గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. చూడండి ఎంత భారము. సంఘములను గురించి చింత అంట. నిద్ర లేదండి ఆయనకి, ఆహారం సరిగా లేదు. ఆయన ఆలోచిస్తున్నాడు, నా దేవునికి నేనేం చేయాలి? నా దేవునికి ఏ విధంగా నేను సహాయపడాలి? నా దేవుని పరిచర్యను ఏ విధంగా పాలు పంపులు పొందాలి? నా కొరకు ఇంత చేశాడు కదా ఆయన కొరకు నేను ఏ విధంగా జీవించాలి? ఇదే కోరిక ఆయనకి, ఇదే ఆలోచనలతోనే తన జీవితం అంతా గడిపేశాడు. ఆయన కొరకే చనిపోయినాడు. ఇదండి కృతజ్ఞత అంటే. We have to live for Christ, we have to die for Christ. మనకి అవకాశం వస్తే, మనకు దేవుని కొరకు మరణించడానికి అవకాశం వస్తే సంతోషంగా చచ్చిపోవాలి. అది నిజమైన కృతజ్ఞత అంటే. నీ కొరకు ప్రాణమే పెట్టాడు కదా, మనం ప్రాణం ఇచ్చినా మన రుణం తీరదు. ఇంకా ఏ విధంగా మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించగలము? బై మేకింగ్ హిమ్ హ్యాపీ వీ కెన్ థ్యాంక్ గాడ్. బై మేకింగ్ హిమ్ హ్యాపీ, ఆయన సంతోషపరచడం ద్వారా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించగలం. హౌ కెన్ వీ మేక్ హిమ్ హ్యాపీ? ఎప్పుడు ఆయనకు సంతోషం వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? మారు మనసు పొందు ఒక్క పాపి విషయము ఆయనకు సంతోషం కలుగుతుంది.
ఒక మారు మనసు పొంది ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తే, రక్షించబడితే ఆయన గురించి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. యోధి కాలము దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీ జీవితంలో నువ్వు దేవునికి దూరం అయిపోయినావేమో, దేవుడు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం లేదేమో, దేవునికి నీ జీవితాన్ని ఇంకా సమర్పించకుండా దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నావేమో, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. God will be very happy this morning. నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు రక్షణ పొందు, బాప్తిస్మం తీసుకో, దేవుడు ఇంకా సంతోషిస్తాడు. You'll be more happy. నువ్వు ఇంకా రక్షించబడిన విశ్వాసివైతే నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా, నీ మార్పు చెందిన జీవితం ద్వారా ఒక్క ఆత్మను సంపాదించు. God will be very happy. దేవుడు ఎంతో సంతోషిస్తాడు నిన్ను బట్టి. నీవు సంపాదించలేకపోతే సంపాదించే వారికి సహాయం చెయ్యి, సేవను బలపరచు, నిజమైన సేవకులను ప్రోత్సహించు, దేవుడు సంతోషిస్తాడు. అంతేనా? ఇంకా హౌ కెన్ వి థ్యాంక్ గాడ్? మూడవ విషయము, ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పించడం ద్వారా ఆయనకు కృతజ్ఞత మనం చెల్లించగలం. బై గివింగ్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ వీ కెన్ థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించడం ద్వారా మనం దేవునికి స్తుతులు చెల్లించగలము, కృతజ్ఞత చెల్లించగలము. 116వ కీర్తనలో దావీదు భక్తుడు 12-14 వచనాల్లో దావీదు భక్తుడు అంటున్నాడు, చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? ఏం చెల్లించగలను అంటే, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను, మొక్కుబడులు చెల్లించేదను. ఈరోజు ఆయన మనకు చేసిన ఉపకారములన్నిటికీ కృతజ్ఞత తెలిపే రోజు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు చేసిన మేలులకు, ఉపకారములకు థ్యాంక్స్ యేసయ్యా అని చెప్పే రోజు అండి ఈరోజు. థ్యాంక్స్ గివింగ్ సండే. మన మొక్కుబళ్ళు, మన కృతజ్ఞతార్పణలు ప్రజలందరి ఎదుట చెల్లించే రోజు. తెచ్చారా మీ కృతజ్ఞతార్పణలు? ఆర్ యు రెడీ విత్ యువర్ ఆఫరింగ్స్? కృతజ్ఞతార్పణలు. దేవుడు నీకు సంవత్సరం అంతా దేవుడు సహాయం చేశాడు. సంవత్సరం అంతా నీ డబ్బులు వ్యర్థము కాకుండా, నీవు నష్టపోకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను తప్పించాడు. ఏమి ఇవ్వగలమండి? ఏమిస్తే, ఎంత ఇస్తే నీ రుణం తీరుద్ది దేవునికి? దేవుడి నీ కొరకు ఎన్నో చేస్తున్నాడు. ఏమిస్తున్నాం మనం? ఒకవేళ ఆలోచన చేస్తే, వాట్ వీఆర్ గివింగ్ టు హిమ్ యాక్చువల్లీ? ఏమిస్తున్నామా? మన టైం ఇస్తున్నామా? మన డబ్బులు ఇస్తున్నామా? మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నామా? కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవునికి తప్పకుండా సమర్పించాల్సినవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి, ఆయన నీ జీవితంలో ఉండాలి. దేవునికి నీ జీవితాన్ని సమర్పించకుండా, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఆయనకి ఏమి సంతోషం ఉంటుంది? ఫస్ట్ నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. తర్వాత నీ దశంభాగాలు క్రమంగా కట్టు. క్రమంగా నీ దశంభాగాలు కట్టాలి. దశంభాగాన్ని మనం ఏ విధంగానూ యూటిలైజ్ చేసుకోకూడదు. దశంభాగం తిన్నావా? నష్టమే, 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 నష్టమే. ఈ మాసం, డిసెంబర్ మాసంలో నా దశంభాగం లిమిట్ 2500. కానీ ఈ మాసం నేను దేవునికి ఇచ్చింది ఎంతో తెలుసా? 11,500. ఎట్లా సాధ్యమైందంటే, దేవునికి మనం ఇచ్చే కొలది దేవుడు మనకిస్తాడు. రాజశేఖర్ గారు జ్ఞాపకం చేశారు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. నాకు తెలుసు దేవుడు మళ్ళీ నాకు తిరిగిస్తాడు ఏదో ఒక దిన. ఐ విల్ రీప్ ద హార్వెస్ట్ సమ్ డే. తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు. ఈ మాసము ఎంతో మంది సేవకులు వస్తూ ఉన్నారు, మరి ఇవ్వాలి కదా. దేవుడు మరి ఎంతో మందిని పంపిస్తున్నాడు, మరి నా దగ్గరికి ఇవ్వాలి కదా. సహాయం చేస్తూ ఉండాలంటే దేవుడు మనకు తప్పకుండా ఏదో ఒక దినాన్ని ఇస్తాడు. దశభాగం అంటే మన డబ్బులే కాదు, యూ హ్యావ్ టు గివ్ యువర్ టైం. దేవుడికి నీ దశభాగము టైం ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు దేవునివి నీ జీవితంలో, వాటిని నువ్వు దేవునికి సమర్పించు.
దేవుని కొరకు కేటాయించు ఆ సమయాన్ని. దేవుడు నీ జీవితాన్ని ఫలభరితం చేస్తాడు, నీ కుటుంబాన్ని సంతోషభరితం చేస్తాడు. నెక్స్ట్ పాయింట్, మూడవది, యూ హ్యావ్ టు గివ్ యువర్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్. కృతజ్ఞతార్పణలు దేవునికి అర్పించాలి. కృతజ్ఞతార్పణలు ఎట్లా అర్పించాలంటే, దేవుడి నిన్ను ఆశీర్వదించిన కొలది, దానికి లిమిట్ లేదండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్ ఫర్ దాట్. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాడ్. దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి కొలది నీవు దేవునికి ఇస్తూ ఉండటమే. వీటిని తప్పక మనం దేవునికి ఇవ్వగలిగితే గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ ఇన్ ద డేస్ టు కమ్. దేవుడు నీకు మేలు చేయనుగాక, దేవుడు నీకు సహాయం చేయనుగాక, సమృద్ధిని నీకు అన్ని విషయాల్లో దయచేయనుగాక. బీ థ్యాంక్ఫుల్ టు మెన్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. గాడ్ విల్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. యువతి కాలం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలో, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో మాకు నేర్పించినారు ప్రభువా. దేవుడు మాకు ఏం చేశాడని మేము ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాము. నాయనా, మీరు మాకు ఏం చేశారో మేము జ్ఞాపకం చేసుకోము ప్రభువా. మాకు ఎన్నో చేశారు, ఎన్నో చేస్తున్నారు, ఎన్నో చేయబోతున్నారు కదా ప్రభువా. వాటన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు కృతజ్ఞత కలిగి ఉండటానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాము ప్రభువా. కృతజ్ఞత లేని వారముగా మేము ఉండకుండా, కృతజ్ఞులై ఉండకుండా ప్రభువా, మేము మీకు కృతజ్ఞత కలిగిన వారముగా ఉండి మిమ్మను అన్ని విషయములలో ప్రేమిస్తూ మా జీవితాలను మీకు సమర్పించి, మా యొక్క కృతజ్ఞతార్పణలు మీకు సమర్పించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నైనా ఏమి ఇవ్వగలం ప్రభువా మేము? నైనా మా జీవితాలను సంపూర్ణంగా మీ ఆధీనంలోకి తీసుకోనండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి, మా సంఘమును వర్ధిల్ల చేయండి. ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. హృదయాలను కఠినపరుచుకుంటున్న వ్యక్తుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. జీవితాలను మీకు సమర్పించని వ్యక్తుల కొరకు మేము ప్రార్థిస్తా ఉన్నాము ప్రభువా. ఈ చివరి ఆదివారమైనా వారు మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని రక్షకునికి అంగీకరించి నాయన బాప్తిస్మపు అనుభవంలోనికి రావడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ఎంతో మంది బాప్తిస్మమును వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చేయవలసిన పాపాలు ఏవో మిగులున్నాయని కరుణించండి ప్రభువా, కనికరించండి నాయన. మీరు ఇస్తున్న చివరి అవకాశమేమో ప్రభువా, దయతో కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా. యోదయ కాలము తమ జీవితాలు మీకు సమర్పించడానికి మీ కృప దయచేయండి. సంపూర్ణముగా మీ ఆధీనములోకి వచ్చి మీ యొక్క అడుగు జాడలో నడుచుకొని కృపను ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన దీవెనలన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరంలో మీరు మాకు చేసిన ఉపకారములన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం నాయనా. మరి చివరి దినాల్లో మేమున్నాము నాయన. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ కృప కొరకు మేము ప్రార్థిస్తూ మీ చిత్తానికి లోబడుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.